ఛత్తీస్గఢ్లో మళ్లీ అలజడి నెలకొంది. మరో భారీ ఎన్కౌంటర్కు ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు సన్నద్ధమైనట్లు తెలుస్తుంది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నారు. అబూజ్మడ్లో వందలాది మంది మావోయిస్టులు సమావేశమవుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల జాడ కనుక్కునేందుకు పోలీసు ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఏ క్షణం ఏదైనా జరగొచ్చని ఛత్తీస్గఢ్ భద్రతా బలగాల ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లో మళ్లీ అలజడి నెలకొంది. మరో భారీ ఎన్కౌంటర్కు ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు సన్నద్ధమైనట్లు తెలుస్తుంది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్లో అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నారు. అబూజ్మడ్లో వందలాది మంది మావోయిస్టులు సమావేశమవుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల జాడ కనుక్కునేందుకు పోలీసు ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఏ క్షణం ఏదైనా జరగొచ్చని ఛత్తీస్గఢ్ భద్రతా బలగాల ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లో మళ్లీ అలజడి నెలకొంది. మరో భారీ ఎన్కౌంటర్కు ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు సన్నద్ధమైనట్లు తెలుస్తుంది. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, కుమార్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పట్టుబట్టి ఈ మావోయిస్టు నిర్మూలనకు పూనుకున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లకు ఇదొక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ మావోయిస్టు సమావేశమైనటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలో తీసుకున్నాయి. నారాయణపూర్ జిల్లాలో విస్తరించినటువంటి అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని దాదాపు జల్లెడ పడుతున్నాయి. వివిధ కంపెనీలకు చెందినటువంటి అనేక బలగాలు, మనకు ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, ఆ గ్రామస్తులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం వేల మంది భద్రతా బలగాన్ని రంగంలోకి దింపారు. ఒకటి రెండు కాదు, కొన్ని వేల మంది, వేల సంఖ్యలో భద్రతా బలగాలకు సంబంధించినటువంటి అంతా కూడా లోపలికి దిగి సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీంట్లో డిఆర్జీ, ఎస్టీఎఫ్, అట్లాగే ఈ సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి కీలకమైన కమాండోలు ఈ ఆపరేషన్ ని నిర్వహిస్తున్నారు. దాదాపు 400-500 మంది మావోయిస్టులు ఒక చోట సమావేశమయ్యారు. అబూజ్మడ్ ప్రాంతంలో దండకారణ్యంలో తిరుగుతున్నారు అనేటువంటిది పోలీస్ బలగాలకు వచ్చినటువంటి ఒక కీలకమైన సమాచారం. కొంతకాలంగా మావోయిస్టు కదలికల మీద పూర్తి స్థాయి నిఘా పెట్టారు. అన్ని రకాల సోర్సెస్ ను వాళ్ళు కట్ చేసి నడుపుతున్నటువంటి నేపథ్యంలో పక్కా ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి భద్రతా బలగాలు నారాయణపూర్ జిల్లాకు సంబంధించినటువంటి అబూజ్మడ్ ఈ దండకారణ్యాన్ని మొత్తాన్ని తమ స్వాధీనంలో తీసేసుకున్నాయి. ఈ రోజు రాత్రి గాని రేపు ఉదయానికి గాని ఆ మావోయిస్టులు ఉన్నటువంటి ఆశ్రయం పొందుతున్నటువంటి ప్రాంతానికి చేరుకునేటువంటి అవకాశం ఉందని భద్రతా బలగాలకు సంబంధించినటువంటి కీలక అధికారులు చెప్తున్నారు. మావోయిస్టులు కనుక తప్పించుకుంటే పర్వాలేదు కానీ తారసపడితే మట్టుకు
మావోయిస్టులకు తిరుగులేనిది ఎదురు దెబ్బ తగులుతుంది, కోలుకోలేనటువంటి ఎదురు దెబ్బ తగులుతుందని మావోయిస్టు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు చెప్తున్నారు. ఎందుకంటే పోయిన నెల జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 32 మందిని ఒకే ఎన్కౌంటర్ లో పట్టుబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ గనక భద్రతా బలగాలకు మావోయిస్టులకు తారాసపడ్డట్టుగా జరిగితే మట్టుకు పెద్ద సంఖ్యలో మావోయిస్టులను హతమార్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక భారీ ఎన్కౌంటర్ ఆపరేషన్, కూంబింగ్ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అంత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మావోయిస్టుల ఉనికి ఎక్కడ ఉంది, ఎటు నుంచి వెళ్తున్నారు అనేటువంటి దాన్ని ఛేదించేందుకు ఈ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా అబూజ్మడ్ కు పేరుంది. అటువంటి అబూజ్మడ్ లోకి అసలు భద్రతా బలగాలు దూసుకెళ్లటమే చాలా అరుదైన సంఘటన. అటువంటిది గత 2-3 నెలల కాలంలో వేల మంది భద్రతా బలాలకు సంబంధించినటువంటి కమాండోలను మోహరించి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వీరికి టెక్నాలజీ ముఖ్యంగా సహకరిస్తుంది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మావోయిస్టులను స్పాట్ చేసి దిగ్బంధం చేసి ఎన్కౌంటర్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ ఈ రోజు రాత్రి, రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భద్రతా బలగాలు కూడా ఈ రకమైనటువంటి సంకేతాలు ఇస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఒక టెన్షన్ వాతావరణం అబూజ్మడ్లో నెలకొంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.